పులివెందులలో పోలీసులే అరాచకంగా తయారయ్యారు. అధికార టీడీపీ చెప్పినట్లుగా ఆడుతున్నారు. టీడీపీ మూకల దాడులకు గురైన బాధితులపైనే కేసులు పెడుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ సాగిస్తున్న కుట్రలకు పోలీసులు తోడయ్యారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడని దుర్మార్గాలను పులివెందుల పోలీసులు సాగిస్తున్నారు. 10 నెలల కాల పరిమితితో 10,000 ఓట్లున్న ఆ జెడ్పీటీసీ కోసం పులివెందుల పోలీసులు టీడీపీ మూకలు కలిసి ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఎలాగైనా జెడ్పీటీసీ గెలవాలనే కాంక్షతో రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఇప్పటికే 2 సార్లు హత్యాయత్నం జరిగింది. వందలాది మంది నేతలు కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెడుతున్నారు. హత్యాయత్నానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయకులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. నెల 6న నల్లగొండువారిపల్లెలో టీడీపీ గూండాలు చేసిన దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరో నేత వేల్పుల రామలింగారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిపై దాడి చేసిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. మరోవైపు కొందరు టీడీపీ కార్యకర్తలతో తప్పుడు ఫిర్యాదులు చేయించి వేల్పులపై ఎస్సీ/ఎస్టీ కేసు బనాయించారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నేతలెవ్వరూ బయట ఉండకుండా అందరినీ తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేసే కుట్రలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో ఉండే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భౌతికంగా అడ్డు తొలగించడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేసిన సతీష్ రెడ్డి బీటెక్ రవి, నారా లోకేష్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. పులివెందుల ఉప ఎన్నిక నుంచి వైఎస్ఆర్సీపీ తప్పుకునేలా భయంకరమైన కుట్రలు జరుగుతున్నాయని సతీష్ రెడ్డి ఆరోపించారు. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడ డిఎస్పీ కానీ, ఇక్కడ రూరల్ సిఐ కానీ, ఇక్కడ డిఐజీ కానీ. అధికార పార్టీతో కుమ్మక్కైన ఎన్నికల అధికారులు ఒక ఊరి పోలింగ్ బూత్లను మరో ఊరికి మార్చి ప్రజలు పోలింగ్కు వెళ్లకుండా చేయాలనే కుట్రలకు తెరతీశారు. ప్రజలు వేరే ఊరికి వెళ్లి ఓటు వేయకుండా చూసి వారే రిగ్గింగ్ చేసుకోవడానికి ఇటువంటి దిక్కుమాలిన వ్యూహాలు టీడీపీ అమలు చేస్తోంటే అధికారులు, పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని వారి వెంట తిరుగుతున్నారు. ఏపీలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీడీపీ చేయని అరాచకాలు లేవు. పోలింగ్ కేంద్రాలను ప్రజలకు దూరంగా ఒక ఊరు నుంచి మరో ఊరికి మార్చేశారు. జిల్లా ఎస్సీ కలెక్టర్ టీడీపీ మూకలకు వంత పాడుతున్నారు. టీడీపీ దాడులు, దౌర్జన్యాలు, అరాచకాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏం జరిగింది, పూర్తి వివరాలు చూద్దాం. పులివెందుల నియోజకవర్గం అంటే టీడీపీకి ఎంత భయమో చెప్పవలసిన అవసరమే లేదు. ఇప్పుడక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక రావడంతో ఎలాగైనా పచ్చజెండా ఎగరేశాం అనిపించుకోవడానికి టీడీపీ మూకలు అంతులేని అరాచకాలకు పాల్పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ అంటే పులివెందుల ప్రజల్లో ఎక్కడా బెదురు కనిపించడం లేదు. ఎంత కష్టమైనా టీడీపీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న టీడీపీ మూకలకు అధికార యంత్రాంగం కూడా వత్తాసు పలుకుతుంది. పోలింగ్ శాతం తగ్గించే కుట్రలో భాగంగా ఒక ఊరి పోలింగ్ కేంద్రాన్ని మరో ఊరికి తరలించారు. పులివెందుల్లో జరుగుతున్న అరాచకాల గురించి విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ నాయకులు ఈసీ కార్యాలయం ఎదుటే ధర్నా చేశారు. తర్వాత లోనికి అనుమతి ఇవ్వడంతో పులివెందుల్లోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. టీడీపీ అరాచకాలు అరికట్టాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వెళ్లిన తమను హత్య చేయడానికి టీడీపీ గూండాలు ప్రయత్నించారు అని దాడిలో గాయపడిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పారు. అక్కడ మద్యం ఏరులై ప్రవహిస్తుందని, టీడీపీ వాళ్లు కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. మేము ఎలక్షన్ కమిషన్ గారిని కలవడానికి వీరికి వచ్చాము. వచ్చి మా బాధలు అంటే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు బయటికి వచ్చి ఏమి ఓటేస్తారనేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ వాళ్లు హత్య చేస్తూ ఉంటే
అధికార యంత్రాంగం సహకరిస్తోందని, ఇక్కడ ఎన్నికల కమిషన్ నిద్ర నటిస్తోంది అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కేవలం ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చంద్రబాబు కాళ్ల వద్ద పడేశారు అని ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. టీడీపీ సాగిస్తున్న అరాచకాలు, వారికి మద్దతిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలను చూసి ప్రజలే యావగించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి తొత్తుగా మారడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.